హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. క్రింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది? తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు, కండరాల పక్షవాతం. ఇందులో కండరాల పక్షవాతం అనేది పోలియో వ్యాధి లక్షణం. కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏమి? పోలియో, తట్టు, గవదబిళ్ళలు, జలుబు, కలరా, టైఫాయిడ్. పోలియో, తట్టు, గవదబిళ్ళలు, జలుబు అది ఇచ్చారు. దీనిలో ఆన్సరు పోలియో తట్టు వస్తుంది. అదేవిధంగా గవదబిళ్ళలు, జలుబు కూడా వైరస్ వల్ల వ్యాప్తి చెందుతాయి. పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవనాశకమా, కీటకనాశకము, బయోఫెర్టిలైజర్ ఏవి కాదు అంటే పెన్సిలిన్ అనేది సూక్ష్మజీవి నాశకం. మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది అంటే హృదయం పైన, కండరాలు, చర్మము, నాడీ మండలం చూసినట్లయితే మనకి ఆల్కహాల్ అనేది నాడీ మండలం పైన ప్రభావం చూపుతుంది. అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? పాలులోన, మాంసము, సముద్రపు చేపలు, కూరగాయలు అని చూసినట్లయితే అయోడిన్ అనేది ఎక్కువ మొత్తంలో సముద్ర చేపల్లో అయోడిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. సెల్యులోజుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆహారానికి బరువునిస్తుంది, ఖనిజ లవణము, ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది. ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు. దీనికి సమాధానం చూసినట్లయితే మనం ఖనిజ లవణము. సెల్యులోజ్ అనేది ఖనిజ లవణం కాదు. ఆహారాన్ని బరువునిస్తుంది, ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది సెల్యులోజ్ అనేది. సెల్యులోజ్ లేకపోతే ఆహారం అనేది కూడా జీర్ణం కాదు, పూర్తిగా జీర్ణం కాదు. అదేవిధంగా సెకండ్ తర్వాత చూసినట్లయితే ఆహార వాహికలోని కండరాలు ఎలాంటి కండరాలు? నియంత్రిత కండరాల, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు, నియంత్రిత మరియు అనియంత్రిత కండరాలు అని చూస్తే దీని యొక్క ఆన్సర్ చూసినట్లయితే అనియంత్రిత కండరాలు. ఆహార వాహికలో ఉండేటువంటి కండరాలు ఎలాంటివంటే అనియంత్రిత కండరాలు. క్రింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి అంటే పప్పుధాన్యాల, ఆకుకూరలు, మాంసము, బంగాళదుంప. దీనికి ఆన్సర్ చూసినట్లయితే ఇనుము మరియు ఇతర మూలకాలు అధికంగా ఉండేవి ఏంటంటే ఆకుకూరలో ఎక్కువ ఉంటుంది ఇనుము అనేది అండి. తర్వాత శ్వాసక్రియ క్రింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది అంటే అది కాంతిలోన, పత్రహరితంలోన, సరైన ఉష్ణోగ్రతలోన, తేమలోన చూస్తే శ్వాసక్రియ అనేది సరైన ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది. మానవుడి దేహంలో ఉండే కేంద్రకరహిత సజీవ కణాలు ఏవి? ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల, నాడీ కణాల, కండర కణాల అని చూస్తే మానవుడి దేహంలో ఉండే కేంద్రకరహిత సజీవ కణాలు అనేవి ఎర్ర రక్త కణాలు. ఊపిరితిత్తులకు ఆమ్లజనిరహిత రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళము పుపుస శిర, పుపుస ధమని, పూర్వ మహాశిర, దైహిక ధమని. ఊపిరితిత్తులకు ఆమ్లజనిరహిత రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళము ఏదంటే పుపుస ధమని. దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది? పుపుస ధమని, హృదయ కరోనరీ ధమని, హృదయ శిర, పుపుస శిర. 12 చూస్తే మనకి దీని యొక్క సమాధానము హృదయ కరోనరీ ధమని. 13 చూస్తే కింది వాటిలో సరికానిది ఏది అంటే రక్తం గడ్డ కట్టకుండా ప్లాస్మా సేకరించవచ్చు, రక్తం గడ్డ కట్టిన తర్వాత సీరం సేకరించవచ్చు, ప్లాస్మాలో ఉండే కొన్ని ప్రోటీన్లు సీరంలో ఉండవు, ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం. దీనిలోనికి సరికానిది ఏదైతే అంటే ప్లాస్మా అనేది నీలం రంగులో ఉండదు అనేది సరికానిది. చూడండి సమాధానం 1 చూస్తే కండరాల పక్షవాతము. రెండో దానికి సమాధానంగా పోలియో, తట్టు, గవదబిళ్ళలు, జలుబు కూడా. పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవ నాశకం. 4వ దానికి సమాధానం చూస్తే అది నాడీ మండలం పైన ప్రభావం చూపుతుంది. 5వది దాని యొక్క సమాధానం సముద్రపు చేపల్లో అయోడిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. 6వది చూస్తే సెల్యులోజ్ అనేది ఖనిజ లవణం కాదు. అదేవిధంగా 7వ దానికి సమాధానం చూసినట్లయితే అనియంత్రిత కండరాలు. 8వ దానికి చూసినట్లయితే దాని సమాధానం ఆకుకూరలు. 9వ దానికి సమాధానం చూస్తే సరైన ఉష్ణోగ్రత. 10వ దానికి సమాధానం చూసినట్లయితే ఎర్ర రక్త కణాలు. 11వ దానికి సమాధానం చూసినట్లయితే పుపుస ధమని. 12వ దానికి సమాధానం చూసినట్లయితే హృదయ మరియు కరోనరీ ధమని. 13వ దానికి సమాధానం చూసినట్లయితే ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం అనేది సమాధానం. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో చూడడం ద్వారా మీరు 13 బిట్లు అయితే నేర్చుకున్నారు. 13
ఇంకా 13 కంటే ఎక్కువ ఒక 20 పైన బిట్లు నేర్చుకున్నారని మరి ఆశిస్తూ ఉన్నాం. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం, ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం చూస్తూ ఉండండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు ఛానల్ చూసినందుకు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ మంచిగా గ్యాదర్ చేసినందుకు ధన్యవాదాలు.